కార్తీక మాసంలో కాశీక్షేత్రాన్ని స్మరించుకుంటేనే చాలు ఎంతో పుణ్యప్రదం అంటారు. శివుని యొక్క నివాస స్థానం కాశీ అని అంటారు. అటువంటి కాశీక్షేత్రాన్ని వదిలి శివుడు మందర పర్వతంపై నివసించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆ వృత్తాంతం ఏంటి? అని శంభు మన చేత అవిముక్తమయ్యునికి ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు నానందము నొనరించుగావున ఇది ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతును మహాశ్మశాన భూములగాన నేనుంటను మహాశ్మశానమయ్యే అంటూ కాశీక్షేత్ర మాహత్యాన్ని పరమశివుడు పార్వతికి తెలియజేస్తాడు. ఎప్పుడూ ఈ కాశీక్షేత్రాన్ని వదిలి నేను ఉంటాను కాబట్టి ఇది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెప్పిన శివుడే కాశీని వదిలి మందర పర్వతం మీద 88,000 సంవత్సరాలు నివాసం ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కారణం ఏమిటి అంటే, దివోదాసు యొక్క వృత్తాంతాన్ని, ధర్మ ఆచరణ యొక్క ఔన్నత్యాన్ని తెలపడానికి నిదర్శనంగా కాశీఖండంలో నిక్షిప్తం చేశాడు వ్యాసుడు. స్వయంభూ మన్వంతరంలో పద్మకల్పంలో ప్రజలంతా ధర్మ మార్గాన్ని విస్మరించి యజ్ఞయాగాదులను చేయకపోయిన కారణంగా గొప్ప కరువు వచ్చింది. మనిషిని మనిషే పీక్కు తినేంత దుస్థితి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ పరిస్థితిని చూసి విచలిత మనస్కుడై తిరిగి ధర్మాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటానికి సమర్థుడైన నాయకుడు కావాలని భావించి రిపుంజయుడిని ఆశ్రయించాడు. రిపుంజయ, దీని నర్మనిష్ట చాలా గొప్పది, చూస్తున్నావు కదా ప్రపంచమంతా ఎలా విలవిలలాడిపోతుందో, కాబట్టి దీన్ని నిర్వహించే బాధ్యత నీకు ఇస్తున్నాను అన్నాడు. రిపుంజయుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి ఒప్పుకున్నా ఒక నిబంధన పెట్టాడు. నేను భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తాను, ప్రజలందరిలో కూడా ధర్మ చింతన పెంపొందిస్తాను, కానీ ఒకటే నిబంధన, దేవతామూర్తులు ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవత. జగత్తంతా దేవతల ఏలుబడిలో ఉంటే నేను నా కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించగలుగుతాను అంటూ ఒక వాదన చేసి నిబంధనకు ఒప్పుకుంటే బాధ్యతను స్వీకరిస్తానన్నాడు. ఒప్పుకున్నటువంటి బ్రహ్మదేవుడు దేవతలనందరినీ భూమండలం మీద నుంచి పంపించి వేశాడు. అదే సమయానికి మందర పర్వతం శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి నా మీద ఆవాసం ఉండమంటూ అభ్యర్థించింది. ఇది అవకాశంగా భావించిన బ్రహ్మదేవుడు దివోదాసు యొక్క, రిపుంజయుడికే దివోదాసు అనే ఇంకొక నామం ఉన్నది, అభ్యర్థనను తెలియజేసి కాశీని వదిలి వెళ్ళమంటూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఆయన భక్తవత్సలుడు, బోళాశంకరుడు. తనకు ఇష్టం లేకపోయినా కాశీని వదిలి క్షణం కూడా తాను ఉండలేనన్న సత్యాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడి అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా అవిముక్త లింగాన్ని అక్కడ ఉంచి తాను కాశీని వదిలి మందర పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా ఆయన ఆలోచన అంతా కాశీ మీదే ఉంది. ఎప్పుడు మళ్ళీ కాశీకి తిరిగి రావాలి అని ఆలోచన చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి దివోదాసును ఏ రకంగానైనా సరే కాశీ నుంచి పంపించి వేయటం ఎలా అని ఆలోచన చేసి మొదట యోగిని మాతలను 64 మందిని పంపించాడు. ఎలా అయినా సరే ధర్మ విరుద్ధమైన కార్యక్రమాన్ని దివోదాసుతో చేయించి నన్ను కాశీకి తిరిగి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించమంటూ ప్రార్థించాడు. యోగిని మాతలంతా కాశీకి వచ్చారు, కానీ ధర్మబద్ధమైన దివోదాసు యొక్క ప్రవర్తన చూచి కాశీ యొక్క మహాత్యాన్ని గుర్తించి వారు అక్కడే స్థిరపడ్డారు. తర్వాత సూర్యుడిని పంపించాడు. సూర్యుడు కూడా అనేక రకాలైన ఉపాయాలు చేసిన దివోదాసులో మార్పు గమనించలేక 12 ఆదిత్యుల రూపంలో కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత ప్రమథగణాలను పిలిచారు, వారు ఏమి చేయలేకపోయారు. తర్వాత డుండి గణపతిని పంపించాడు. ఆయన మాయోపాయంతో ప్రజలనందరి స్వప్నంలో కనపడి వారిని కొంచెం కొంచెం ధర్మభ్రష్టులను చేసి అనంతరము శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి దివోదాసుకు నిర్వాణము యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. ముక్తిని ఆకాంక్షించిన దివోదాసు ముక్తి మార్గంలో ప్రయాణించాడు. కొడుకుకు పట్టం కట్టి
తాను ముక్తిని పొందాడు. అప్పుడు తిరిగి కాశీకి వచ్చాడు పరమశివుడు. కాశీని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి సదాశివుడు ధర్మబద్ధమైన జీవితం యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పటం కోసం తాను కాశీని వదిలి దివోదాసు యొక్క అద్భుతమైన ధర్మ తత్పరతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దివోదాసు యొక్క లింగము కాశీలో ఇప్పుడు మనకు కనపడుతుంది. ఆయన ప్రతిష్ఠించిన లింగం దివోదాసేశ్వర లింగము అంటారు. ఇలా కాశీ మహాత్యాన్ని మానవ మాత్రుడు ఎవ్వడు మాటలలో చెప్పలేడు. అలాంటి అద్భుతమైన కాశీ క్షేత్రంలో శివుడు కొలువై ఎవరెవరైతే దేహాన్ని వదిలేస్తూ ఉన్నారో పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించు అప్పుడు కాశీ. ప్రాణం వదిలేసే ప్రతివాడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే అక్కడ ప్రాణం వదిలేసిన ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి నిలబడుతుంటుంది. దహనం చేయాల్సినటువంటి ఏ మృతదేహం నుంచి దుర్గంధం రాదు, అక్కడ గద్దలు ఉండవు, కాకులు కనపడవు. ఇంత అద్భుతమైన కాశీ క్షేత్ర మాహాత్యాన్ని గమనిస్తూ కార్తీక మాసంలో ఆ సదాశివుణ్ణి స్మరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.